వెల్కమ్ టు జోష్కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు మనం తెలుసుకోపోయే అంశం ఆనందం. సో ప్రతి ఒక్క మనిషి ఆనందంగా ఉండాలని వాళ్ళ జీవితంలో అనుకుంటూ ఉంటారు. సో అలాంటి ఆనందాన్ని మనం మన చేతుల్లోంచి ఎదుటి వారి చేతుల్లో పెడుతున్నాం. ఏంటి ఇలా చెప్తుందని అనుకుంటున్నారా? లేదండి, నిజమే. ఎందుకంటే మనం ఎప్పుడు మన ఆనందాన్ని మనలోనే వెతుక్కోవాలి, కానీ మనం ఎప్పుడు ఎదుటి వారిలో వెతుక్కుంటూ ఉంటాం. సో అందువల్లే మన ఆనందాన్ని తీసుకెళ్ళి ఎదటి వారి చేతుల్లో పెడతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం వంట బాగా చేస్తాం. ఇంట్లో ఆడవాళ్ళు భార్యలు వంట బాగా చేస్తారు, కానీ అది వడ్డించేటప్పుడు తినే భర్త ఆహా చాలా బాగుంది వంట ఈరోజు అని అన్నారు అనుకోండి, మన ఆనందానికి అవధులు ఉండవు. లేదు చెప్పలేదు అనుకోండి, మనం బాధపడుతూ ఉంటాం. మనం వంట బాగానే చేసుంటాం, కానీ వాళ్ళు చెప్పే సమాధానం మీద మన ఆనందం అయితే ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన బాబు 10th క్లాసు స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చాడు అనుకోండి. హ్యాపీనెస్, అబ్బా నా కొడుకు స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చాడు, సో నేను చాలా ఆనందంగా ఉన్నాను. మన ఆనందాన్ని తీసుకెళ్ళి మన బాబు ఫస్ట్ రావడంలో అంటే వాడి చేతుల్లో పెట్టేస్తాం. వాడు ఫస్ట్ వస్తే మనకు ఆనందం, రాకపోయాడు అనుకోండి మనకి బాధ. సో మనం ఎప్పుడు మన ఆనందాన్ని మనలో కాకుండా ఎదుటి వాళ్ళలో ఈ రకంగా వెతుక్కుంటూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, షాపింగ్కి వెళ్తాం. మనకి ఒక కలరు ఒక డ్రెస్ చాలా బాగా నచ్చుతుంది, కానీ అక్కడున్న ఒక 10 మంది అది దానికన్నా నీకు వేరేది చాలా బాగుంటుందని చెప్పారనుకోండి, 99% మనకు నచ్చిన దానికన్నా ఎదుట వాళ్ళు చెప్పిన దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో అప్పుడు కూడా మన ఆనందాన్ని కోల్పోతాం మనం. అంటే మనకు నచ్చింది మనం వేసుకుంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ ఎదుట వారికి ప్రిఫరెన్స్ ఇవ్వటం వల్ల, వాళ్ళ ఇష్టాన్ని మన ఇష్టంగా మార్చుకోవడం వల్ల, వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు ఇంకా బాగుంటుందని చెప్పారు కదా అని మనకి నచ్చింది మనం సెలెక్ట్ చేసుకున్నది వదిలేసి ఎదుట వాళ్ళు చెప్పింది వింటూ ఉంటాం. ఎక్కువ షాపింగ్స్ లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా కూడా మనం ఎదుట వాళ్ళ మాటల్లోనే మనం ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాం. బాగా రెడీ అవుతాం, కానీ ఎవరైనా బా ఈ రోజు నువ్వు చాలా బాగా రెడీ అయ్యావు, అలా బాగున్నావు అని చెప్తే ఒక రకమైన స్మైల్, ఆనందం. అదే ఎవరు చెప్పకుండా, లేకపోతే నువ్వు ఏం బాగాలేదు ఈరోజు, బాగా రెడీ అవ్వలేదని చెప్తే బాధ. సో మనం రెడీ అయ్యే దాంట్లో కూడా ఎదుటి వాళ్ళు మనకి బాగా కాంప్లిమెంట్స్ ఇస్తే బాగా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే మనం రెడీ అయ్యామని మనకు తెలుసు, మనం బాగా రెడీ అయ్యామని తెలుసు, మనకు నచ్చిన కలర్ వేసుకున్నామని డ్రెస్ తెలుసు, కానీ ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే కాంప్లిమెంట్ ఇస్తారో అప్పుడు మనం హ్యాపీగా అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ రకంగా ప్రతిసారి మనం తీసుకెళ్ళి మన ఆనందాన్ని ఎదుటి వారి చేతుల్లోని, ఎదుటి వారు చేసే పనుల్లోని పెట్టేస్తూ ఉంటాం. సో వాళ్ళు బాగా చేస్తే మనకి హ్యాపీనెస్సే, వాళ్ళు కానీ చేయలేదనుకోండి మనం బాధగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎప్పుడు కూడా మీరు మీ ఆనందాన్ని డిపెండెన్సీలో పడేయకండి, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకండి. మీ ఆనందాన్ని మీలోనే వెతుక్కోండి. వెతుక్కోవడం వల్ల ఎప్పుడు కూడా మనం అనుకున్నప్పుడల్లా మనం హ్యాపీగా ఉండొచ్చు. వావ్, ఈరోజు నాకు ఇష్టమైన తీసుకున్నాను, సో ఈరోజు నేను బాగా చేశాను వంట, చాలా బాగా కుదిరింది అని మనం హ్యాపీగా చేసుకోవాలన్నమాట. ఈరోజు నేను చాలా బాగా రెడీ అయ్యాను, నాకు బాగా నచ్చింది ఈరోజు నేను రెడీ అయ్యింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అప్పుడు డిపెండెన్సీ ఉండదు. ఒకరు మనకి కాంప్లిమెంట్ ఇస్తే మనం ఆనందపడాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ ఆనందం చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ప్లస్ చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటాం, డిప్రెషన్లోకి వెళ్ళాము. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది మీలో ఆనందాన్ని వెతుక్కుంటారు, ఎంతమంది ఎదుటి వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.